తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణ మల్లమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపలబెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె తుంటి గలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ రోజున ఏప్రిల్ నెల 14వ తారీఖు ఆదివారం, క్రోధన నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి ఆదివారం. ఈ రోజున దినఫలం చెప్పుకుందాం. ఈ దినఫలం ఎట్లా చెప్పుకోవాలి? ఆదివారం సూర్యుడికి ప్రీతైనటువంటి రోజు. షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతైన రోజు. అట్లాగే ఆర్ద్ర నక్షత్రం ఈశ్వరుడికి ప్రీతైన రోజు. ఇవి విశేషమైన రోజులు. ఆర్ద్ర రౌద్రశ్చ పురజర్వస్థానుర్భవో హర. ఆర్ద్ర నక్షత్రం ఎవరికి ప్రీతయింది? ఈశ్వరుడికి ప్రీతయింది. అట్లాగే షష్ఠి ఏంటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఆదివారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతి అయినటువంటి రోజు. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ఆదివారం సూర్యుడికి ప్రీతి అయిన రోజు, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ప్రీతి అయిన రోజు. కాబట్టి ఈ ఆదివారం రోజు సూర్యుని పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరీ ప్రత్యేకించి పూజించాలి. ఏంటంటే ఆదివారం మరి షష్ఠి రెండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతైన రోజులు. అట్లాగే ఇవాళ రోజున ఆర్ద్ర నక్షత్రం వచ్చింది. ఈ ఆర్ద్ర నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం. ఈ నక్షత్రాన్ని ఏమంటారు? ఆర్ద్ర రౌద్రశ్చ పురజర్వస్థానుర్ భవో హరహ. ఈయన ఈశ్వరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడే ఆర్ద్ర నక్షత్రం. ఆర్ద్ర నక్షత్రమే పరమేశ్వరుడు. ఇటువంటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆదివారం రోజు సూర్యుడిని, అట్లాగే రాహువుని ఇట్లా పూజించడం చాలా విశేషమైనటువంటి రోజు. పైన ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? చండ్ర చెట్టుని పూజించాలి. ఈ చండ్ర చెట్టుని పూజించడం, మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి పూజించడం, ఇదంతా కూడా చాలా విశేషమైన రోజులు. ఎందుకంటే దానికి ధర్మశాస్త్రం చెప్పుంది. మంచి అన్నంలోకి మంచి కూర కావాలట. ఆ మంచి కూరతో అన్నం తిన్నప్పుడే తృప్తి. అది ఎట్లా తృప్తో ఈ ఆదివారం మరి షష్ఠి. ఆదివారం షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతి, ఆర్ద్ర నక్షత్రం ఈశ్వరుడికి ప్రీతి. ఇటువంటి విశేషమైన రోజున మనం దేవుణ్ణి పూజించాలి. ఎవరికి ప్రీతి అయిన రోజు వాళ్ళని పూజించాలి. ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం. ఒకళ్ళకి పచ్చడి ఇష్టం, వాళ్ళ కూర ఇష్టం, వాళ్ళ పప్పు ఇష్టం. అట్లాగే ఎవరి ఇష్టం వచ్చిన దాన్ని వాళ్ళు తిన్నట్లుగానే మనం కూడా ఏం చేయాలి? దేవుడు ఎవరు? సూర్యుడికి ఇష్టమైన రోజు. అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన రోజు. మరి ఈ రోజున మరి రాహువుకి ప్రీతైన రోజు. ఈ గ్రహాలను పూజిస్తే ఎంతో మంచి ఫలితం వస్తుంది. ఆఖరైన వాడికి అన్నం పెడితే ఎంత ఫలితం వస్తుందో ఈ గ్రహాలకి ప్రీతైన రోజున మనం పూజ చేస్తే వాళ్ళ కోరికలని కూడా తీరుస్తారట. ఎప్పుడైతే ఎవరైతే భక్తితో శ్రద్ధతో మేము చెప్పే ఇటువంటి రోజుల్లో ఆ దేవతను పూజిస్తే గ్రహాలు పట్టినాయి, నాకేదో దరిద్రం వచ్చింది, నా ఆదాయం దెబ్బతిన్నది, నాకేదో మెంటల్ ఎక్కింది, ఏం పని చేయలేకపోతున్నాను, ఇట్లా అందరిని అడగాల్సిన అవసరం మాత్రం ఉండదు. ఇట్లా చెప్పిన రోజు ఆ దేవుణ్ణి పూజించండి, మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది.